ఈరోజు దేవుని మాట 4వ కీర్తన 1వ వచనం. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఇశ్రాయేలు రాజు అయిన దావీదు తాను రాసిన కీర్తనలలో ఒకటి ఈ 4వ కీర్తన. తన స్వీయ జీవిత అనుభవాలను తాను రాసిన కీర్తనలలో తెలియజేశారు. రాజైన దావీదు తాను ఇరుకులో నుండి ఆయనకు మొరపెట్టినట్లు, తన్ను కరుణించి ఆయన ప్రార్థన ఆలకించినట్లు 1వ వచనంలో 3వ వచనంలోనూ తెలియజేశారు. ఆయన విశాల స్థలములోనికి నడిపించినందువలననే నెమ్మదితో పండుకొని నిద్రపోయినట్లు, ఒంటరిగా ఉండినను ఆయనే తనను సురక్షితముగా నివసింపచేయుచున్నట్లు తెలియజేశారు. 118వ కీర్తన 7వ వచనం 11వ వచనాల్లో ఆయన ఇరుకుకు కారణం నలుదిశలా తనను చుట్టుకున్న తన శత్రువులేనని, ఈ పరిస్థితుల మధ్య తాను ఆశ్రయించినది నమ్ముకున్నది మనుష్యులను కాదని, యెహోవాని ఆశ్రయించినందుకు వారిని ఆయన నిర్మూలము చేశారని, తన పక్షమున వహించి ఆయన తనకు సహకారి అయి ఉన్నారని 118వ కీర్తన 7వ వచనంలో చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో రాజైన దావీదును ఇరుకులో నుండి ఆయన విశాల స్థలమునకు, విశాలమైన స్థితిలో నుండి ఆయన నిలిపారని సాక్ష్యమిచ్చారు. 31వ కీర్తన 8వ వచనంలో, నీవు నా శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టావు. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది అని దావీదు ప్రార్థించారు. కొన్నిసార్లు ఎటూ తోచని పరిస్థితుల్లో అపవాది మన మీదికి తీసుకుని వస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దావీదు వలె ఇరుకులో నుండి నేను ఆయనకు మొరపెట్టగా విశాల స్థలములోనికి ఆయన నన్ను నడిపించారు అని చెప్పేలాగున మనము కూడా దావీదు వలె ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథంలో దావీదులాగుననే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడైన యోబు కూడా ఎంతో ఇరుకును తన జీవితంలో అనుభవించాడు. తన యావదాస్తి ఒకదాని వెంట ఒకటి కోల్పోవడం ఇరుకు కాదా? తన కడుపున పుట్టిన పిల్లలు 10 మంది ఒక్కరోజే చనిపోవడం అది ఇరుకు కాదా? తన శరీర ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో నిండిపోవడం ఇరుకు కాదా? తన స్నేహితులు 3 వచ్చి మాటలతో ఆదరించక తమ మాటలతో నిందించడం, గాయపరిచినట్లు చేయడం ఇరుకు కాదా? తను కట్టుకున్న భార్యనే వచ్చి నీవు చనిపో అని చెప్పి ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అని పలకడం ఇరుకు కాదా? యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనంలో ఎలీహు ఇలా అన్నారు, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొరువుతో నింపును అని చెప్పారు. ఎలీహు చెప్పినట్లే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఇరుకు నుండి విశాల స్థలమునకు ఆయన తోడుకొని వెళ్ళినట్లు సాక్ష్యముగా పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసినట్లు చెప్పారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దేశంలో ఇరుకులో నుండి ఆయనకు ప్రార్థన చేయగా, నేను మిమ్మల్ని విడిపించే ఐగుప్తులో నుండి విశాలమైన మంచి స్థలము దేశమునకు, పాలుతేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నానని చెప్పారు. 1 దినవృత్తాంతాలు 4:10లో యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునికి ఇరుకులో నుండి మొరపెట్టి, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిల నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను అని చెప్పారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ప్రజల కొరకు వాగ్దానముగా, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును అని చెప్పారు. ఎలీషా దినాల్లో కూడా ప్రవక్తల శిష్యులకు ఇరుకుగా ఉన్న స్థలమును ఎలీషా ప్రవక్త విశాలత కొరకు అడుగుగా తాను వెళ్ళి మ్రానులు నరికి స్థలమును పర్ణశాలలతో విశాలపరచుటకు వెంటే ఉండి సహకరించారు. అవును, మనం మొరపెట్టినప్పుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన వెంటే ఉండి మన పరిస్థితులను విశాలపరిచి తన నామమును మన ద్వారా మహిమపరుచుకుంటారు. అట్టి ధన్యత
ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 4వ కీర్తన 1వ వచనం. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఆమెన్, ఆమెన్, ఆమెన్.